ఓకే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి శుక్రవారాన ఈ దినముగా మనమందరము కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది కొరకై విజ్ఞాపన ప్రార్థనలు చేయటానికి, మరి ముఖ్యంగా మనము గత కొద్ది రోజులుగా ప్రార్థించినటువంటి విషయాల మీద ప్రభు మన ప్రార్థనలు ఆలకించాడా, వాటికి మనము ఫలాన్ని పొందుకున్నామా అన్నటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి కూడుకున్నందుకు, దేవుడిట్టి సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, ఈ కూడికకు ప్రార్థన ప్రార్థన యొక్క ఆవశ్యకత అన్నటువంటి వాటి మీద వాక్యము ఏం చెబుతుంది, వాక్యం మనల్ని ఏ రీతిగా బలపరుస్తుంది, ప్రార్థన ద్వారా ఇది సాధ్యమేనా అన్నటువంటి విషయాల గురించి లేఖన భాగాల్లో ఆయా సందర్భాల్లో దేవుని బిడ్డలు అనేక మంది జూమ్ ద్వారా మాట్లాడారు. అదేవిధంగా ఈ దినాన కూడా నేను ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, నన్ను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి కొన్ని విషయాలు నేను కూడా ప్రభు మాటలు ప్రకటించాలని ఆశపడి మీ మధ్యకు వచ్చాను. గడచిన శుక్రవారమున కీర్తనల గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి వచనము కొన్ని సారాంశమైన విషయాలు మనం ధ్యానం చేశాం. ఎందుకో ప్రభు అదే విషయాల్లో ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాయి. గడిచిన వారంలో ఈ విషయాలు ధ్యానం చేస్తూ నేను ఒక మాట అంతా అయిపోయిన తర్వాత చెప్పాను. అదేంటి అని అంటే, ఒక కీర్తనను నేను జ్ఞాపకం చేశాను. థింక్ 31 సాంగ్, 31వ కీర్తన నేను జ్ఞాపకం చేస్తూ అందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్పాను. అదేంటంటే, మొట్టమొదటిది విశ్వాసము, ప్రార్థన, ఈ రెండు కలిసి ఉండాలి అని చెప్తాను. ట్విన్ ఇవి. ఎలాగంటే, ఎవరైతే విశ్వాసము కలిగి ఉన్నాడో వారు మాత్రమే ప్రార్థించాలి, విశ్వాసము కలిగిన వాడే ప్రార్థించాలి అని చెప్పారు. ఆ 31వ కీర్తన అంతా చదివితే కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. దావీదుకు ప్రభు మీద విశ్వాసం ఉంది కాబట్టే తను ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు అనేది అక్కడ ఉంది. అలాగే విశ్వాసము కలవాడే ప్రార్థించాలి అన్నటువంటి విధంగానే ఎవరైతే ప్రార్థించారో వానికి విశ్వాసం ఉండాలి. ప్రార్థించినటువంటి అంశముల మీద ప్రార్థించిన వ్యక్తి విశ్వాసము కలిగి ఉండాలి. ఈ రెండు విషయాలు మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కీర్తనలు అంతట్లో కూడా, ఈ 31వ కీర్తనలో ఆ విషయమే ఉంది. విశ్వాసము, ప్రార్థన, ఈ రెండు ఒకే ఇది అన్నమాట. ఈ రెండు కలిగి ఉండాలి. గడిచిన వారము కొన్ని విషయాల్లో మనము ప్రార్థన చేశాం. ఆ విషయాల మీద ఆ ఒక్కరోజే ప్రార్థనలో మీరు కొనసాగారా? మనందరం లేదు. ఆ విషయాలన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. నా వ్యక్తిగత ప్రార్థనలో శుక్రవారం నుంచి ఇదిగో ఈ సమయం వరకు, ఈ దినం వరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వాటి విషయంలో ప్రభువు కూడా ఆ కుటుంబాలకు నెమ్మది దయచేశాడు అన్నటువంటి ఆ విశ్వాసము మనం కలిగి ఉండాలి. ప్రార్థిస్తూ ఉండాలి. అన్ని సందర్భాల్లో దేవుడు వెంటనే ప్రార్థనకు జవాబులు ఇవ్వడు, కొంత సమయం తీసుకుంటూ ఉంటాడు. అలాగే మనము విడువక మన ముందు ఉంచబడినటువంటి ఆ అంశముల మీద అలా ప్రార్థిస్తూ ఉండాలి అన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. మనము కూడా దాన్ని గ్రహించుకొని ముందుకు సాగాలి. మంచిది. ఇదే దావీదు కీర్తన మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి. అవి జ్ఞాపకం చేసుకున్నాము. నేను చదివి ముందుకెళ్తాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, మొట్టమొదటిది డు నాట్ వాక్. రెండవది ఏమంటాడంటే పాపుల మార్గమున నిలువక. అలాగే మూడో విషయం ఏంటంటే అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మరి ఏం చేయాలి? ఇలా ఉండకూడదు అని అంటున్నాడు.
ఎలా ఉండాలో రెండవ వచనంలో చాలా చక్కగా చెప్తాడు. ఆ విషయం జ్ఞాపకం చేసుకొని అలా ఉంటే, అలా ఉండక ఇలా ఉంటే ఆయన ఏం చేస్తాడో మూడవ వచనంలో చాలా చక్కగా చెప్తాడు. రెండవ వచనం ఏమంటాడంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించాలి. అందులో అన్ని దీవెనలు లేవు, అన్ని ఆశీర్వాదాలు లేవు, అన్ని మేలులే లేవు, పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. ఏది ఉన్నా వాటన్నిటిని బట్టి ధర్మశాస్త్రం ఏం చెబుతుందో దాని యందు మనము ఆనందించాలి. అంత మాత్రమే కాకుండా దివారాత్రములు దానిని ధ్యానించాలి అని అంట. ఈ పని చేయాలి. పై మూడు చేయొద్దు, కింది రెండు చేయాలి. చేస్తే దేవుడు ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. ఎలాగంటే మూడవ వచనం, దీని మీదనే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఏం ఆశీర్వాదం ఆయన ఇచ్చేది? ఏమి ఇస్తాడంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అంటూ మూడవ వచనంలో ఏమంటాడంటే, అతడు, ఎవరైతే నీతిమంతునిగా తీర్చబడ్డాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో కార్చినటువంటి రక్తములో తమ పాపములు కడుక్కొని ఆయన నీతిమంతుడు కనుక ఆ నీతిమంతత్వాన్ని ఎవరైతే పాపలు ఒప్పుకున్నారో వారికి అనుగ్రహిస్తూ వారికి ఇవ్వబడిన పేరు ఏంటి అని అంటే నీతిమంతుడు. ఆ నీతిమంతులుగా తీర్చబడినటువంటి అతడు అతడు ఆశీర్వదిస్తాను, అతన్ని నేను ఆశీర్వదిస్తాను. ఎలాగంటే, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతి శ్రేష్టమైన భాగం చివరి లైను, అతడు చేయునదంతయు సఫలమగును. ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంది, తెలుగులో బాగాలేదంటే చాలా చక్కగా ఉంది, కానీ ఇంగ్లీష్ లో ఇంకా బాగుందంట. అండ్ హీ షల్ బి లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ బై ద రివర్స్ ఆఫ్ వాటర్. లాస్ట్ ఏమంటాడు, అండ్ వాట్ సో హెవర్ ఈ డూయత్ షల్ ప్రాస్పర్. అతడు ఫలిస్తాడు, సఫలమవుతాడు. ఎంతగా ఫలిస్తాడు అని అంటే, ఈ దావీదు మహారాజు ఇక్కడ చెప్పినటువంటి ఈ ఆశీర్వాదానికి ఒక ఉపమానాన్ని వాడుకుంటూ ఉన్నాడు. ఉపమానంగా చెప్తూ ఉన్నాడు ఆశీర్వాదాన్ని. ఏం ఆశీర్వాదం అంటే, ఎవరైతే నీతిమంతునిగా తీర్చబడతాడో అట్టివాడు నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని పొందువాడుగా ఉంటాడు. ఎందుకు, ఎలా చెప్పగలం ఈ మాట అంటే, రెండవ లైన్ లో, ఆకు వాడక తన కాలమెందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎలా ఉంటాడంట? ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, అలా ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ఈ ఆశీర్వాదం గురించి మనం ఆలోచించేదానికంటే, ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మార్గం ఏదో తెలుసుకుంటే శ్రేష్టం అనుకుంటాను నేను. ఆశీర్వాదం ఏందో ఆయన చెప్పాడు, ఆయన ఇస్తాడు. అది ఎక్కడ ఉంటుంది, ఏంటి, ఎలా ఇస్తాడు? భూలోకంలో ఇస్తాడా, ఆయన ఏర్పాటు చేసిన నిత్య రాజ్యంలో ఇస్తాడా? అవన్నీ పక్కకు పెట్టేస్తే వాటి గురించి ఆలోచించేదానికంటే, ఈ ఆశీర్వాదాలు ఎలా, ఆకు వాడక తన కాలమెందు ఫలం ఇచ్చేవాడుగా ఉండాలి అంటే, దీనికి సరియైన మార్గం ఏది? సరైన మార్గం పైన చెప్పాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక. ఇది మార్గం. ఈ మడులు చేయొద్దండి. ఈ మార్గాన్ని గురించి చాలా చక్కగా ప్రస్తావిస్తాడు కీర్తనాకారుడైన దావీదు. ఈయన ఉపమానం కొరకు తీసుకున్నది ఏంటి అని అంటే, చెట్టును తీసుకున్నాడు. చెట్టును తీసుకుంటూ ఆయన ఏమంటాడు, ఆ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎందుకు చెట్టునే అంటున్నాడంటే, చెట్టు రెండు రకాలుగా ఉన్నాయి. మంచి చెట్లు ఉన్నాయి, పనికి రాని చెట్లు ఉన్నాయి. అలాగే మనుషులు కూడా పనికి వచ్చేవారు, నీతిమంతుడిగా తీర్చబడ్డారు. అనీతిమంతుడు లోకాన్ని అనుసరించి, లోకాన్ని ప్రేమించి, లోకాల్లో జీవించేవాడు కూడా ఉన్నాడు. అది విత్తనమే, మనము విత్తనమే. మన విత్తనము భూమిలో నాటబడినప్పుడు
ఏ స్వరూపము లేనటువంటి ఆ విత్తనం ఎందుకు, ఏమి, అది పడేసేదే. దాని వలన ఉంది లాభం. ఏంటి అని అంటే, ఎప్పుడు అని అంటే, ఎప్పుడైతే ఆ విత్తనం పాతి పెట్టబడుతుందో, పాతి పెట్టబడినటువంటి ఆ విత్తనము ఏదైతే భూమిలో ఆ చర్య జరిగి దేవుడు నాటబడిన దేవుడు నాటినటువంటి ఆ విత్తనము ఆ ఆ భూమి లోపల క్రీస్తులో నూతనమైనటువంటి ఆకారాన్ని పొందుకొని ఒక చక్కని మొక్క వలె పైకొస్తుంది. అప్పుడు దాన్ని చూసి మనందరం వా, ఎంత బాగుంది అంటాం. మొక్క చాలా బాగుంది. ఈ మొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, మొక్కగా ఉన్నటువంటి ఇది పరిశుద్ధాత్మని శక్తిని పొందుకొని ఇదేమవుతుంది ఇప్పుడు, చెట్టు అవుతుంది. ఈ చెట్టు అయినటువంటి ఈ దీనికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే మంచి చెట్టు. అంటే మంచివి కాని చెట్లు కూడా ఉన్నాయని. దేవుడు నాటిన విత్తనము, క్రీస్తులో రూపము పొందుకున్నటువంటి మొక్క, పరిశుద్ధాత్మ శక్తిలో చెట్టుగా అయినటువంటిది. ఇది మంచి చెట్టు. మంచి చెట్టు ఏ ఫలాలు ఇస్తుంది? మంచి ఫలాలు ఇస్తుంది. ఎవరి కోసం ఇస్తుంది? నాటిన వాడి కొరకు ఇస్తుంది. నాటిన వాడెవరు? ఒక శ్రేష్టమైనటువంటి, మహాశ్రేష్టమైనటువంటి ఫలాలు అందిస్తుంది. అందించటమే కాకుండా ప్రభువులో, ప్రభు కొరకు ఆనందంగా ఇస్తుంది. అది దుఃఖపడేది కాదు, అది బాధపడే వృక్షం. మహాశ్రేష్టమైనటువంటి ఫలాలండి. అటు ఇటుగా కాదు, మహాశ్రేష్టమైనటువంటి ఫలాలు ఎలా ఇస్తుందంటే, ఆకు వాడక తన కాలమందు తగిన సమయానికి చక్కని ఫలాలు. ఏమండి, అందరికీ ఇష్టమైన ఫలం ఏది? చేదుగా ఉండేటివి. ఎవరైనా కాకరకాయ ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఏ పండు ఇష్టపడతారు ఎక్కువ? ఇది కూరగాయ, నేను చేదు ఏదేదో గుర్తు రాక ఆ పేరు చెప్పాను, మళ్ళీ అదే అనుకుంటారు. పండు కాదు. పండులో కూడా కొన్ని చేదు ఉన్నాయి, కానీ ఆ పండు ఎవరు తినడానికి ఇష్టపడరు. మరి ఏ పండ్లు అంటే అందరం ఇష్టపడతాం? ఏవైతే చూడటానికి ఇంపుగా ఉంటాయో, ఏవైతే రుచికరంగా నాలుకకు ఉంటాయో, అట్టి వాటినే మనం ఇష్టపడతాము. రూపం చక్కగా ఉండాలి, మంచి రుచినివ్వాలి, చక్కగా కనిపించాలి. ఇలాంటి పళ్ళు కదా మనం ఇష్టపడతాము. అలాగే ఉంటాడు దేవుని చేత నాటబడినటువంటి వృక్షం. ఈ వృక్షం ఏదైతే ఉందో, మొక్క అయ్యి నాటింది ప్రభువే, మొక్కగా చేసింది క్రీస్తే. కానీ పెరిగిన తర్వాత ఏమైతుందో తెలియదు కదా. అందుకే పరిశుద్ధాత్మ చేత ప్రతి దేవుని చేత నాటబడిన విత్తనము అంటు కట్టబడాలి. అంటు కట్టడం అందరం చదువుకున్న వాళ్ళమే, మనకు బాగా తెలుసు. అంటు కట్టడం ఏవైతే మంచి ఫలాలు ఇవ్వదో ఆ చెట్టు యొక్క దాన్ని స్టెమ్ కొంచెం ఇలా చెక్కేసి మంచి ఫలాలు ఇచ్చే వృక్షానికి ఆ దాన్ని కూడా అలా చేసి ఈ రెండు కలిపి కడతారు కొద్ది రోజులు. ఈ మంచి వృక్షములోని రసం అంతా కూడా ఈ పాడైపోయినటువంటి వృక్షపు చెట్టులోకి ప్రవహించి ఈ చెడు చెట్లను ఏం చేస్తాయి అంటే, చెడు ఫలాలను, లేకపోతే చేదైన ఫలాలను, రుచికరంగా లేనటువంటి ఫలాలను రుచికరంగా చేస్తాయి. అందుకే కీర్తనాకారుడు 2వ వచనంలో చాలా చక్కగా చెప్తాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తే ఆ రసం ఏదైతే ఉందో అది ధ్యానించే వాడిలో ప్రవహించి మంచి ఫలాలు ఇచ్చేదిగా అది. ఇది దావీదు యొక్క ఉద్దేశం. ఈ కీర్తన ఇక్కడ ఎందుకు రాస్తున్నాడు అని అంటే, రాస్తున్నాడు మంచి ఫలాలు ఇచ్చే వాళ్ళంగా ఉండాలి, దేవుని చేత ఆశీర్వదించేబడ వారంగా ఉండాలి. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు, దేవుడే ఆశీర్వదిస్తాడు. ఆ దేవుడే ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవాడు.
కాబట్టి ఉపమానాన్ని మనం అర్థం చేసుకుంటే చెట్టుతోనే పోల్చాడు. ఎందుకో చెట్టుతోనే పోల్చాడు అని అంటే, చెట్టు విత్తనం నాటబడుతుంది, మొలకెత్తుతుంది, బయటికి వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత అది మహావృక్షం అవుతుంది. పరిశుద్ధాత్మ ఎదిగిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత శక్తిని పొందుకున్న ఫలాలే ఇస్తుంది. అందుకే దావీదు మాటలు మనకి రాత్రి జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థించేటానికి వచ్చినటువంటి మనందరము కూడా అట్టి ఫలాలు ఇచ్చే వారంగా ఉండాలి ఆయన ఆశ. దావీదు ఈ కీర్తన ఎలా ఉందంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర సారాంశాన్ని చెబుతాడు. అంత మాత్రమే కాకుండా సువార్తల్లో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సువార్తను కూడా చెబుతాడు. ఈ రెండు సారాంశాలు కలిపి కీర్తనలు రాస్తారు. అందుకే దావీదు మహారాజు. ఆయన దేవునికి ఇష్టానుసారం దేవుడు చేత ఏర్పరచబడినటువంటి మహారాజు. ఆయన కూడా క్రీస్తులాగే చాలా అందమైన వాడు, చక్కని నేత్రములు కలవాడు, తంబూర సితార చక్కగా వాయించగలిగినటువంటి వాడు, నాట్యము చక్కగా చేయగలిగినటువంటి వాడు. ఇంత చక్కని వాడు ఏం చెప్తున్నాడు ఈ రాత్రి మనతో అంటే, మనము కూడా వృక్షమైన తర్వాత విత్తనంగానే ఉన్నప్పుడే నేను ఫలాలు ఇస్తా అంటే అవుతుందా? విత్తనము నాటబడాలి. నాటబడిన విత్తనము మొలకెత్తిన విత్తనమే, మొలకెత్తిన ఆ మొక్కనే వృక్షమవుతుంది. అప్పుడే ఫలాలు ఇస్తుంది. రక్షించబడ్డ వెంటనే, పాప క్షమాపణ పొందుకున్న వెంటనే నేను కూడా ఫ్లైట్ ఎక్కి ఇతర దేశాలకు పోయి సువార్త చెప్తా అంటే ఉన్నారా అలాంటి వారు? పౌలు లేడా? ఎప్పుడైతే దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు సౌలా సౌలా అని పిలిస్తే సరెండర్ అయిపోయాడు. ప్రభువా అని అన్న ఆయన 3 దినాలు దృష్టి కోల్పోయి ఉండలేదా? ఆ దృష్టి కోల్పోవడము అని అంటే తను ఎంతటి గొప్పవాడో ఒకసారి చెప్తాడు. నేను గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్న వాడిని, 8వ దినముననే సున్నతి చేయబడిన వాడిని, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించిన వాడను, ఇంత గొప్పవాడిని అన్నటువంటి ఆ సౌలు ఏమయ్యాడయ్యా అంటే, ఆ పత్రికలు రాసినప్పుడు ప్రతి పత్రిక మీరు తీసుకొని మొదటి అధ్యాయము మొదటి వచనం చదివితే యేసు క్రీస్తు దాసుడను. అప్పుడేమో కత్తి పట్టుకున్నా ఆయన, పొరల వంటివి రాలిపోయాయి. అగర్వము, అహంకారము, అది ఇది అన్ని రాలిపోయి ఏమయ్యాడు? దాసుడైపోయాడు. అందుకే ఆయన ఒక మాట చెప్తాడు ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అంటాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట చెప్పారు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. దావీదు మహారాజు ఏమంటున్నాడు? దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించండి, అందులో ఆనందించండి. ఇక్కడ ఈయన ఏమంటాడంటే ప్రభువునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, ప్రభువునందు ఆనందించండి. మీరిచ్చే ఫలాలు ఏంటి అనంటే, మీ సహనమును సకల జనులకు తెలియబడనిది. ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్లకు నీలో ఆ సహనం కనిపించాలి. ఇది ఆనందం. ప్రభు నిన్ను బట్టి ఎప్పుడు ఆనందిస్తాడు? నీ నుండి వచ్చిన ఫలమును బట్టి ప్రభు ఎప్పుడు సంతోషపడతాడు అంటే, సకల జనులు నిన్ను చూచినప్పుడు వాళ్ళు గుర్తించవలసింది నీ సహనం, నీ మంచితనం, నీ మాట, నీ నడవడిక, నీ సాక్ష్యం ఏంటి అన్నటువంటిది కనిపించాలి. అందుకే మీరు ఎలా ఉండాలంటే, ప్రభువుకు సమీపంగా ఉండండి, అంటు కట్టబడి ఉండండి. అంటు కట్టబడాలి. అంటు కట్టబడితేనే కదా మంచి ఫలాలు నిలుస్తుంది అని అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో ప్రార్థించటానికి మనం కూడుకున్నాం. మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేకమైన ప్రార్థన అంశాలు ఉన్నాయి. ఇప్పుడే నాకు జ్యోతి చెప్పింది, అవి నేను చెబుతాను. వాటన్నిటి గురించి ఒకరొకరుగా ప్రార్థన చేయండి. అన్ని విషయాలు ఒకరే కాకుండా
ఎందుకనంటే అన్ని విషయాలు ఒకరికే జ్ఞాపకం ఉండొచ్చు. ప్రకటించినటువంటి అంశాల విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ప్రార్థిస్తే అందరూ ప్రార్థించినట్లుంటది, అందరూ ఆమెన్ అన్నట్లు కూడా ఉంటది. ఈ ఇంకోటి మరి ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. మనం ప్రార్థించిన విషయాలు దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి, మీ కుటుంబ ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. దేవుడు తప్పక మనకు అట్టి కృపను అనుగ్రహిస్తాడు. దావీదులాగా మనము కూడా మంచి శ్రేష్టమైనటువంటి ఆ ఫలాలు ఇచ్చే వారంగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన అంశాలు మన జూమ్ లో ఉన్నటువంటి సంధ్య కూతురు రమ్య, అదేదో షీ సఫరింగ్ విత్ బ్యాక్ పెయిన్ లేకపోతే ఏదో చెప్పింది, అదేంటో జ్యోతి తర్వాత చెప్తుంది. అలాగే జ్యోతి శోభ ఉంది, తను సయాటికాతో బాధపడతా ఉంది, అలాగే హెర్నియాతో కూడా బాధపడుతూ ఉంది. ఇప్పటికే తను చాలా సర్జరీస్ కు వెళ్ళింది. ఏది ఏమైనా ప్రభు తన మహాకృప చేత బిడ్డను సంరక్షిస్తూ కాపాడుతూ ప్రతి సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా తను సయాటిక సర్జరీకి వెళ్తూ తన కొరకు దయచేసి ప్రార్థనలు పట్టుకోండి. అలాగే ఉన్నటువంటి ఒక అమ్మగారు కడుపులో ఏదో ఒక సిస్ట్ ఉందని డాక్టర్ చెప్పారట. మరి సర్జరీకి వెళ్తుందో ఏమో. ఆమె గురించి ఆమె అన్యురాలు. దయచేసి దేవుడు చక్కని ఆరోగ్యం అనుగ్రహించినట్లు ప్రార్థనలో ఎత్తి పట్టుకుందాం. అలాగే సురేందర్ ఫాదర్ మామగారు కూడా ఇప్పటికీ ఆ స్టంట్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయాయి కాబట్టి సర్జరీ. సో ఆ ఓపెన్ హార్ట్ సర్జరీకి తన ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలని అన్ని ప్రార్థన చేస్తూ వాటి విషయం కూడా సంఘాలన్నిటి మధ్యన ఏకత్వం ఉండులాగా ప్రార్థించండి. సంఘముల మధ్యలో అపవాది చేస్తున్నటువంటి క్రియల విషయంలో కూడా ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. రాష్ట్రాల మధ్యలో, దేశాల మధ్యలో సమాధానం లేకుండా ఉంది కాబట్టి వాటి విషయంలో కూడా ప్రార్థించండి. ఎందుకంటే చాలా మంది మన వాళ్ళు ఆయా దేశాల్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని ఉన్నారు, వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో వీటన్నిటి విషయంలో అన్ని దేశాల మధ్యలో సమాధానం ఉండేలాగా ప్రార్థన చేద్దాం. ఇక అనేకమైనటువంటి విషయాలు, వాటి విషయాలు జ్యోతి ప్రకటిస్తుంది. మీరందరూ కూడా ప్రార్థించువారుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి, విశ్వాసము ప్రార్థన ఈ రెండు కలిసి ఉండాలి. ఇవి ఒకటే. విశ్వసించిన వాడే ప్రార్థించాలి, ప్రార్థించిన వాడు విశ్వాసం కలిగి ఉంది. దేవుడి కొద్ది మాటలు దీవించాల్సి. థ్యాంక్ యూ.